బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుంగభద్ర డ్యామ్ దగ్గర 19వ గేటు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రెండో ఎలిమెంట్ ను విజయవంతంగా అమర్చారు. సాంకేతిక నిపుణుల బృందం 45 నిమిషాల్లో రెండో ఎలిమెంట్ ను విజయవంతంగా పూర్తి చేసింది. ఇక వీలైనంత త్వరగా మూడో ఎలిమెంట్ ను కూడా అమర్చనున్నారు. దీంతో 10 అడుగుల మేర గేటు నుంచి నీటి వృధాకు అడ్డుకట్ట వేయొచ్చని భావిస్తున్నారు. డ్యామ్ గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో స్టాప్ లాక్ గేటు ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. మొత్తం 5 ఎలిమెంట్ల ద్వారా తాత్కాలిక గేటు నిర్మాణ పనులు పూర్తవుతాయి. రైట్, ఇక తుంగభద్ర డ్యామ్ దగ్గర 19వ గేటు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రెండో ఎలిమెంట్ ను కూడా అమర్చడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, పనులు ఎక్కడి వరకు వచ్చాయి? మొత్తం మీద చూసుకుంటే కనుక తుంగభద్ర డ్యామ్ కొట్టకపోవడానికి సంబంధించిన పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. నిన్న సాయంకాలమే దాదాపుగా ప్రాజెక్టుకు సంబంధించి గేటు మరమ్మతులు పూర్తయిన పరిస్థితి కనిపించింది. కానీ ఈ రోజు ఒకసారి ట్రయల్ రన్ నిర్వహించి 2 క్రస్ట్ గేట్లు జనరేటర్ ద్వారా కూడా వాటికి మరమ్మతులు చేసి పూర్తి స్థాయిలో కూడా వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. మరొక సాంకేతిక పరమైన టెక్నికల్ ఇష్యూస్ సంబంధించి కూడా కొంత జరుగుతుంది. సో ఏదైతే ఈ రోజు టెక్నికల్ గా అంటే ట్రయల్ రన్ నిర్వహించారో అది పూర్తి స్థాయిలో కనుక ఎటువంటి ఆటంకాలు లేకుండా కనుక కొనసాగితే పూర్తి స్థాయిలో కూడా దాన్నే కొనసాగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ, కర్ణాటక 2 రాష్ట్రాలకు సంబంధించిన ఇరిగేషన్ శాఖ అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తా ఉన్నారు. రైట్, థాంక్యూ శివ.